Good morning, church family and friends. How are you everyone? అందరూ బాగున్నారా? మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుందాం. మహాబలుడా, మహోన్నతుడా, సర్వశక్తుల తండ్రి, సర్వాధికారి, మీకు స్తోత్రం ప్రభువా. తండ్రి, గతించిన కాలం అంతా కూడా మీరు ఎక్కడ భద్రపరిచి తండ్రి మరొక ఆయన నూతనమైన రోజున చూపించిన తండ్రి మీకు స్తోత్రం. ఈ రోజంతా ప్రభు నేను చూస్తూ తండ్రి నీ యొక్క ఆలోచన చేత, నీ కృప చేత, నీ దయ చేత మీరు నడిపించబడ్డా మీ కృప తెచ్చండి తండ్రి. బలహీనలు బలపరచండి, నా దగ్గర స్వస్థపరచండి. ఎవరికి ఇది అవసరమైన కూడా తీర్చండి ప్రభు. మీరు ఆయన ప్రతి ఒక్కరిని ఆయన మీరు ఎక్కడ వచ్చాడని భద్రపరచండి. మీరు తండ్రి శిక్షణ పిల్లలు ఆయన యవనస్తులను పెద్దవాటి వృద్ధులను అందరినీ మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మీరే కారణమైన యేసు నామములో వచ్చినాం తండ్రి, ఆమేన్. సమయంలో వాక్యం చదువుకుందాం. సాంఖ్యగ్రంథము 1వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. సాంఖ్యులు 1వ అధ్యాయము 30వ వచనం. నా ఆలోచన వినలేకపోయింది, నా గద్దింపును వారు కేవలము తృణీకరించేది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మహాజ్ఞాని సొలొమోను ద్వారా మనతో మాట్లాడుతూ నా ఆలోచన వారు వినలేకపోయింది, నా గద్దింపును వారు కేవలం తృణీకరించేది. దేవుని ఆలోచన మనం ఈరికి ఉండకపోతే, మనం తెలుసుకోకపోతే కనుక, ఆయన ఆలోచన గ్రహించకపోతే కనుక, ఆయన గద్దింపును మనము తృణీకరిస్తే కనుక మనకి కలుగుతుందంటే 107వ కీర్తన 10-11 చదువు. 107వ కీర్తన 10-11 చదువుకుందాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుడి తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను, ఇనుప కట్టల చేతను బంధించబడిన వారై అని దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని యొక్క ఆలోచన లేకపోతే, ఆయన గద్దింపులకు మనం గద్దింపు మనం తృణీకరిస్తే కనుక, ఆయన ఆజ్ఞలకు లోబడక ఆయన తీర్మానమును మనము తృణీకరిస్తే కనుక మనకేం కలుగుతుందంట? బాధ కలుగుతుంది. బాధ చేతను, ఇనుప కట్టల చేతను బంధించబడతాం. బాధ చేత బాధపడతాం, బంధకాల్లోకి వెళ్ళిపోతాం, బంధించబడతాం. తప్పకుండా దేవుని ఆలోచన మనము వినాలి. ఆయన మనస్సు, మనం దేవుని యొక్క మనస్సును అర్థం చేసుకోవాలి. ఆయన ఆలోచన ప్రకారం ముందుకెళ్తే మనం వినదు, కానీ మన ఆలోచన ప్రకారం మనం ముందుకెళ్తే కనుక, మన ఆలోచన ప్రకారం మనం ఉంటే కనుక మనకు అది మేలు కాదు. మనకు బాధ, మనకు శ్రమ, ఇబ్బంది, సమస్యలోకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని యొక్క ఆలోచన మనం తీసుకుందాం, ఆయన మాట విందాం. అలాగే 57వ కీర్తన మరొక మాట రాయబడింది. 57వ కీర్తన 11-12 వచనాలు. 11-12 వచనాలు. ఆయన నా ప్రజల మాటలు వినలేకపోయింది, ఇశ్రాయేలు నా మాట వినకపోయింది. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి ఉదయ కాఠిన్యములకు నేను వారిని అప్పగించి తిని, అయ్యో నా ప్రజలు నా మాట వినిన యెడల, ఇశ్రాయేలు నా మార్గముల అనుసరించిన యెడల ఎంత మేలు. దేవుడు మాట్లాడుతూ అయ్యో నా ప్రజలు నా మాట వింటే, నా మార్గాలు అనుసరిస్తే వారికి ఎంత మేలు అని దేవుడు. చూడగా బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి, ఒక రాజు దేవుని మాట విన్నాడు. ఒక మహారాజు
219 కీర్తన 153 వచనంలో ఈ మాట రాయబడింది. మాట చదువుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉపదేశములను నేను ఉపదేశములను కోరుకున్నాను, నీ చెయ్యి నాకు సహాయం కాక. ఇక్కడ దాన్ని మాట్లాడుతూ 119 కీర్తన 153 వచనంలో నేను నీ ఉపదేశములను కోరుకున్నాను, నీ చెయ్యి నాకు సహాయం కాక అంటాడు. దేవుని ఆలోచన జరిగిన వారు అంటారు. ఆయన ఉపదేశమును, ఆయన వాక్యమును మనం కోరుకోవాలి. ఆయన మాటను మనం కోరుకోవాలి. ఆయన మాట ప్రకారం జీవించదు మన ముందుకు కొనసాగాలి. ఆయన మాట ప్రకారం జీవిస్తే మనం ఇష్టపడాలి. ఆయన ఆలోచన ఏది ఉండాలి, ఆయన తలంపులు మనము గ్రహించాలి. అట్టేదిగా మనం ముందుకు కొనసాగాలి. ఆయన చెయ్యి తప్పుడు మన సహాయం ఉంటుంది. ఆయన ఆలోచన ఏది ఉంటే కనుక, ఆయన తలంపులు మనము గ్రహిస్తే కనుక అట్టి కొట్టును మాకు ఇచ్చులాగున సమరించిన ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచు. ఈ లోకంలో ప్రభా నీ ఆలోచన వింటకు, నీ గద్దెకు ప్రభా తృణీకరించుకున్న ప్రభా నీ మాట ప్రకారం వేసే మేము జీవించటకు ఆయన ఏసయా నీ యొక్క వాక్యం ప్రభు ఎంత కూడా ఆచరణ పెట్టారు. మీ కృప దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. Be the light.